హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను నిన్న ఒక కేక్ చేశాను. అది ఎందుకు చేశాను అంటే, మా ఇంటి ముంగల ఆంటీ వాళ్ళ అబ్బాయిది బర్త్‌డే ఉండే. తను నిన్ననే ముంబై నుంచి వచ్చిండు. అయితే విషు తనని భయ్యా అని పిలుస్తది. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని మంచిగా చూసుకుండు. ఇక తన కోసం అయితే సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ కేక్ అయితే చేశాను. ఇదొచ్చేసి పైనాపిల్ ఎగ్‌లెస్ కూల్ కేక్ అండి. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి మరి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్టైనర్ పెట్టుకొని 1 కప్ మైదా తీసుకున్నానండి. నేను చేస్తున్నది 250 గ్రామ్స్ స్పాంజీ. దాంట్లో 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇలా అయితే మంచిగా జల్లించుకోవాలి. మనం కేక్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ. ఇలా చేయడం వల్ల కేక్ అయితే స్పాంజీగా వస్తది. ఇప్పుడు దీన్నైతే నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాను. పావు కప్పు వచ్చేసి ఆయిల్ వేసుకున్నానండి. కావాలంటే మీరు ఆయిల్ ప్లేస్‌లో బటర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ పౌడర్, ఆయిలు చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఆయిలు, షుగర్ అనేది ఇట్లా విడివిడిగా కొంచెం గట్టిగా కనపడదు. ఒక సాఫ్ట్ పేస్ట్ లాగా ఉండాలనమాట. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇది కలుపుకోవడానికి మనకొక 2-3 నిమిషాల టైం అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్‌గా క్రీమ్ లాగా రావాలి. ఆ తర్వాత నేను హాఫ్ కప్పు డ్రింకింగ్ సోడా వేసుకుంటున్నాను. అది కూడా అన్‌కూల్‌దే యూజ్ చేయాలి. మనం కేక్‌లో ఏవైనా సరే కూల్‌గా ఉండే వాటిని యూజ్ చేయొద్దు. అంటే కేక్ బేస్‌కి సంబంధించి ఐసింగ్‌కి వచ్చేసి కూల్‌గా ఉన్నవి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సోడా వేసుకున్న తర్వాత నేను 2 సార్లు వేసుకున్నాను. ఇలా మొత్తం షుగరు, ఆయిలు, సోడా అంతా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాక జల్లించి పెట్టుకున్న మైదా ఉంది కదా, ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. ఎందుకు అంటే మనం మొత్తం ఒకేసారి వేస్తే కొంచెం ఉండలుగా అయిపోతుందనమాట. కొంచెం వేసుకొని ఇలా రౌండ్‌గా కలిపేస్తున్నాను. కావాలంటే మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కూడా కలుపుకోవచ్చు. ఇంకొంచెం బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. అదే అండి, ఆ పౌడర్ వేసుకొని అయితే మళ్ళీ కలిపేస్తున్నాను. మనం ఎగ్‌లెస్ కేక్‌ని చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో కర్డ్ యూజ్ చేసి అయితే ఎగ్‌లెస్ కేక్ చేశాను. అది కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు డ్రింకింగ్ సోడా వద్దు అనుకుంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇగో ఇట్లా అయితే మంచిగా కలుపుకోవాలి. చూస్తే ఎట్లుండాలంటే మన లోషన్ ఉంటది కదా, బాడీకి అప్లై చేసుకునేది, అంత సాఫ్ట్‌గా ఉండాలి కేక్ బ్యాటర్ అయితే. ఇప్పుడైతే నేను పైనాపిల్ ఫ్లేవర్ చేస్తున్నాను. అందుకే ఒక 2-3 డ్రాప్స్ అయితే పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నానండి. మీరు ఏ కేక్ చేస్తే ఆ ఎసెన్స్ అయితే వేసుకోవచ్చు. ఇక ఎసెన్స్ వేసుకున్నాక కూడా ఇట్లా కలిపేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కేక్ బ్యాటర్‌ని సర్కిల్ లాగే కలుపుతున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కూడా కలపొచ్చు. కేక్ బ్యాటర్‌ని అయితే అటు ఇటు కలపొద్దండి. ఎందుకు అంటే మంచిగా కేక్ అనేది ఫ్లఫీగా రాదు మనం ఇష్టం వచ్చినట్టు కలిపితే. ఇప్పుడు ఒక టిన్‌లోకి అయితే పేపర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని అయితే బ్యాటర్ వేసేసుకున్నాను. నేను కేక్ బ్యాటర్ కలపడానికి ముందే ప్రీ హీట్ పెట్టుకున్నాననమాట. ప్రీ హీట్ పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయింది. ఆ తర్వాత పైనుంచి మూత తీసి అయితే కేక్ టిన్ పెట్టేశాను. ఇది ఒక 25-30 మినిట్స్ అయితే మనం బేక్ చేసుకోవాలండి. నేను పైన ఇట్లా కొంచెం బరువు పెడితే కేక్ మంచిగా బేక్ అవుతుందని అట్లా పెడతా. ఇక్కడ నేనైతే కంప్లీట్‌గా 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఏంటంటే బౌల్ తీసేస్తున్నాను. ఆ తర్వాత పైనుంచి అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా. ఇగో కేక్ అయితే గిట్ల బేక్ అయింది. ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను. నేనైతే టూత్ పిక్ లేదు అని చెప్పేసి నైఫ్‌తోనే చెక్ చేసుకున్నాను. మనం ఎలా చెక్ చేసుకుని ఏం కాదు. ఆల్రెడీ నైఫ్‌కి కొంచెం ఫ్లోర్ అంటుకొని ఉంది. కేక్ అయితే 30 మినిట్స్ తర్వాత మంచిగా బేక్ అయిపోయింది. నేను పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లరనిద్దాము. ఇక ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసుకొని దాంట్లో వాటర్ వేసుకున్నాను. అంతా కరిగించుకున్న తర్వాత పైనాపిల్ క్రష్ ఉంటుందిగా, అదైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. విప్పింగ్ క్రీమ్‌ని కూడా బీట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనము ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మన బౌల్‌కి ఎంత విప్పింగ్ క్రీమ్ అంటుకుందో అంతే. ఏంటి అంటే ఫస్టే మనకు అన్నీ నీట్‌గా రావంటే రావు. కొంచెం టైం తీసుకున్నాక మనకు అలవాటు అయిపోతది. ఎందుకు అంటే విప్పింగ్ క్రీమ్‌ని నేను అటు ఇటు కలిపితే కొంచెం మెల్ట్ అవుతదేమో అని చెప్పేసి అటు ఇటు ఎన్నో భయాలు ఉంటాయి కదా కొత్తలో. నాకు కూడా అట్లనే. ఇక ఈడైతే ఒక కేక్ బేస్ తీసుకొని కొంచెం క్రీమ్ అప్లై చేసుకున్నాను. ఫస్ట్ అయితే కేక్‌కి కింది బేస్ ఉంటది కదా, అది పెట్టుకున్నాను. ఆ తర్వాత మంచిగా షుగర్ సిరప్ అయితే అప్లై చేయాలి. మీరు నా ప్రతి వీడియోలో చూస్తూ ఉండొచ్చు. నేనైతే కేక్ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానో అదంతా అయితే మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియోస్ వల్ల యూజ్ లేకున్నా కూడా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కూడా నేను మంచిగా కేక్స్ నేర్చుకోవాలన్నా, ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా
నేను కేక్స్ ఎట్లా చేశాను, ఏమేమి యూస్ చేశాను ఇవన్నీ నాకు తెలియాలి కదా. బుక్‌లో రాసుకుంటే ఏంటంటే ఓకే తెలుస్తాయి. కానీ వీడియో రూపంలో ఉందనుకో ఇంకా బెటర్ కదా. అందుకే నేను చేసిన ప్రతి కేక్ అయితే వీడియో రికార్డ్ చేసుకొని నా ఛానల్‌లో అప్లోడ్ చేసుకుంటున్నాను. అంతే, అంతకు మించి ఇంకా ఏం లేదు. ఎందుకు అంటే నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను కదా. అందరికీ నన్ను చూసి నేర్చుకోమని చెప్పేసి నేను చెప్పను. ఎందుకు అంటే నేనే నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నాను. నేను ఒకరికి సలహా ఇవ్వలేను కదా. కొందరు ఏమనుకుంటారంటే నువ్వు అక్కడ ఇక్కడ చూసి కేక్ చేసుకొని ఛానల్‌లో పెట్టుకుంటున్నావు కదా అని చెప్పేసి వాళ్ళకి ఆ ఆలోచన వస్తది. కానీ నేను ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు ఆ పని వస్తుంది గదా. మరి అదెందుకు ఆలోచించనో నాకు అదే అర్థం కాదు. ఇక సర్లే అండి అదంతా పక్కన పెట్టేస్తా. ఈడైతే షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత నేను పైనాపిల్ క్రష్ వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ అంత వేసుకొని స్ప్రెడ్ చేసుకొని నేను పైనాపిల్ కూల్ కేక్‌లో ఇలా వైట్ చాకో చిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మొన్న ఒక కూల్ కేక్ చేశాను గదా. అదేమో ఎగ్‌తోని చేశాననమాట. ఇది ఎగ్‌లెస్ పైనాపిల్ కూల్ కేక్ అయితే చేస్తున్నాను. ఎందుకు సరిత ఆల్రెడీ పైనాపిల్ ఫ్లేవర్ చేసినావు కదా, మళ్ళెందుకు చేస్తున్నావు అని చెప్పేసి మీరు అడగొచ్చు. నేను ఆ పైనాపిల్ కూల్ కేక్ చేసినప్పుడు మా ఇంటి ముంగడ ఆంటీకి పెట్టిన కదా, పెడితే ఆమెకు చాలా బాగా నచ్చింది. అయితే ఆమె ఫస్ట్ ఏమన్నది తెలుసా? నాకు పైనాపిల్ కూల్ కేక్ చెయ్యి 1 కేజీ వరకు నేను మనీ ఇస్తా అంటే, వద్దు ఆంటీ మీ దగ్గర నేను మనీ తీసుకోను. మీరు చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని ఇప్పటివరకు మంచిగా చూసుకుంటుర్రు. దీపక్ అంటే విష్‌కి కూడా చాలా ఇష్టం కదా. నేను అలాంటప్పుడు మీ దగ్గర డబ్బులు ఎట్లా తీసుకుంటా అని చెప్పేసి నేనంటే, ఇక సర్లే అని చెప్పేసి అన్నది. ఇక ఇట్లా అయితే పైనాపిల్ కూల్ కేక్ అయితే చేసి తనకిచ్చాను. ఆంటీ అయితే కేక్ తిన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక ఈడైతే లాస్ట్‌కు ఇంకో లేయర్ పెట్టేసుకున్నానండి. ఆ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అప్లై చేసుకొని పైనాపిల్ క్రష్, ఆ తర్వాత వచ్చేసి వైట్ చాకో చిప్స్ అయితే వేసేసుకున్నాను. నేను తీసుకున్న స్పాచులా కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నాకు దీన్ని అయితే యూస్ చేయడం సరిగ్గా రావట్లేదు. అయినా కూడా మనం వెనకడుగు వేయకుండా ఇలా పైన అయితే క్రీమ్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వెంటనే సైడ్‌లకు కూడా ఇట్లా క్రీమ్ అయితే జస్ట్ అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మనం చేసేది ప్రాక్టీస్ కదా. లాస్ట్‌లో చేస్తామంటే అది సరిగ్గా రాదు అనమాట. ఇలా ఎక్స్ట్రా క్రీమ్‌ని అయితే మనం ఒక బౌల్‌లోకి తీసుకుందాము. ఎందుకు ఇలా బౌల్‌లోకి తీసుకుంటున్నానంటే మనం కేక్‌ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు తెలవదు కేక్‌ని ఎట్లా ఫినిషింగ్ చేయాలో అని. ఎందుకు అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఫినిషింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే టక్ చేసేసి అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు టైం పడుతుంది కాబట్టి క్రీమ్ అయితే మెల్ట్ అవుతూ ఉంటుంది. ఆ మెల్ట్ అయిన క్రీమ్‌ని మళ్ళా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న క్రీమ్‌లో వేసేసుకున్నామనుకో కొన్నిసార్లు ఆ క్రీమ్ కూడా మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది బయటికి తీసాక. అందుకే అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా నేను ఇలా ఫినిషింగ్‌లో ఎక్స్ట్రా క్రీమ్‌ని తీస్తున్నాను కదా, అదైతే వేరే చిన్న బౌల్‌లో పెట్టేసుకొని మళ్ళా అది కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం గట్టి పడతది. ఆ తర్వాత యూజ్ చేస్తున్నాను. ఇక ఈడ థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత షుగర్ సిరప్ వేసేసుకున్నాను. మనం ప్రతి లేయర్‌లో మంచిగా షుగర్ సిరప్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పైనాపిల్ కూల్ కేక్ అనుకో కొంచెం ఎక్కువగానే ఏసుకోవాలి. మనకు కేక్‌కి ఇంత షుగర్ సిరప్ పడుతుంది అని చెప్పేసి కొలత ఏమి ఉండదు. కాకపోతే కేక్ మంచిగా బేక్ అయిందనుకో, స్పాంజీగా ఉందనుకో దానికి ఎక్కువ షుగర్ సిరప్ అయితే పడతది. కేక్ కొంచెం సాఫ్ట్‌గా బేక్ అయ్యి కొంచెం అంత స్పాంజీగా లేదనుకో దానికి తక్కువ షుగర్ సిరప్ అయితే పడతదనమాట. మనకు ఎగ్‌లెస్ కేక్‌కి తక్కువ షుగర్ సిరప్ యూజ్ చేస్తాము. ఎగ్స్‌తో చేసిన కేక్ అయితే ఎక్కువ షుగర్ సిరప్ అయితే యూజ్ చేస్తామండి. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఆడ క్రంప్ కోట్ చేసుకొని ఆ కేక్‌ని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ అంత న్యూట్రల్ జెల్ తీసుకున్నాను. దాంట్లో అయితే 2 డ్రాప్స్ బ్లూ కలర్ వేసుకుంటున్నానండి. నా దగ్గర ఈ బ్లూ కలర్ అనేది జెల్ కలర్ ఉంది. కలర్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఇలా అంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. న్యూట్రల్ జెల్ ఏంటి అంటే మనకు బాక్స్‌లో కొంచెం ముద్దలు ముద్దలుగా ఉంటది. అంటే ఇట్లా గడ్డలాగా ఉండదు. లిక్విడే ఉండి ఒక ముద్దలు ముద్దలుగా ఫామ్ అయితదనమాట. దాన్ని మనం ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇది నేను కేక్ పైనుంచి వేయడానికైతే కలిపేసుకున్నాను. బాయ్స్‌కి బ్లూ కలర్స్‌లో చేసిన కేక్స్ అయితే చాలా బావుంటాయి. నేను మా కన్నయ్య ఫస్ట్ బర్త్‌డేకి కూడా బ్లూ కలర్‌లోనే కేక్ చేశాననమాట. అదే నా ఫస్ట్ కేక్. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా నేను బ్లూ కలర్‌తోనే చేస్తున్నాననమాట. ఇప్పుడు ఇందాక ఫ్రిడ్జ్‌లో పెట్టిన కేక్ తీసుకొని అయితే ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఫస్టు నేను కేక్ చేస్తున్నాను కదా, కెమెరా అనేది నాకు రైట్ హ్యాండ్ సైడే పెట్టుకున్నాను. అపోజిట్‌లో పెట్టుకుంటే
కనపడట్లేదు. నేను చేస్తుంది వీడియోలో వస్తుందా? రావట్లేదా? అని చెప్పేసి మధ్యలో చెక్ చేసుకోవడం కష్టమవుతుందని చెప్పి రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటే ఏంటి అంటే హ్యాండ్ అంత ఫ్రీగా మూవ్ అవ్వలేదనమాట. నేను అటు ఇటు హ్యాండ్‌ని కలుపుతూ ఉంటే కెమెరాకు తగులుతుంది. అయితే నాకు అర్థమైంది ఏంటి అంటే నేను ఆపోజిట్‌లో పెడితే బాగుండేది. అందుకే నాకు ఫినిషింగ్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి నేనైతే రియలైజ్ అయినా. ఇక పర్లేదండి. చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటినన్నిటిని మనం చెక్ చేసుకొని, వాటిని నోట్ చేసుకొని తర్వాత అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది గదా! ఇక ఈడ గూడా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు కేక్ షేప్ చూస్తే తెలుస్తుంది గదా! అంత సర్కిల్‌గా అయితే ఏం రాలేదు. చెప్పాను గదా! కెమెరా నా సైడ్ ఉండడం వల్ల నా హ్యాండు ఫ్రీగా తిరగలేకపోయింది. అందుకే కేక్ షేప్ అనేది కొంచెం మరీ సర్కిల్‌గా అయితే రాలేదు. అయినా పర్లేదు, ఏం కాదు. మనం మళ్ళీ చేసుకుందాం. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ జరగకుండా చూసుకుందాము. ఇప్పుడైతే క్రీమ్ అప్లై చేసిన తర్వాత సైడ్‌లకు కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇలా స్క్రాపర్‌తో అయితే లైన్స్ లాగా స్క్రాప్ చేసుకుంటున్నాను. ఫినిషింగ్ అనేది చాలా బాగొచ్చింది. కానీ ఒక్క దగ్గర సైడ్‌కి కేక్ అయితే కనిపిస్తుంది. ఇక నేనైతే మధ్యలో ఇలా లైన్ లాగా పెట్టేసుకున్నాను. ఇందాక న్యూట్రిజెల్ కలుపుకున్నాను కదా! దాన్ని ఒక పంపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని అయితే ఇలా ఒక హాఫ్ సైడ్ అయితే న్యూట్రిజెల్ వేసేసుకొని స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇది కూడా మనం స్లోగా చేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్ అయితే గట్టిగా లేపి స్ప్రెడ్ చేయొద్దనమాట. అట్లా లేపడం వల్ల ఇది కొంచెం సాగే గుణం ఉంటుంది కదా! పక్కకు కేక్ పైన పడుతుంది. చూస్తున్నారు కదా! ఇలా హాఫ్ వరకు నేను న్యూట్రిజెల్‌తో ఇలా అప్లై చేసుకున్న తర్వాత సైడ్స్‌కి అయితే ఇలా ట్రిప్పింగ్స్ లాగా వేసుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదా! ఒక్క దగ్గర చిన్నగా కేక్ కనిపిస్తుంది అని చెప్పేసి ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే కనిపిస్తుందండి. నేను ఇప్పుడు దాన్ని కూడా కవర్ చేయడానికి ఒక పంపింగ్ బ్యాగ్‌లోకి ఒక చిన్న హోల్ పెట్టి అయితే ఇలా లైన్స్ లాగా గీస్తూ కవర్ చేస్తున్నాను. కొంచెం మంచిగా కనిపియడానికి. ఇగో గిట్లా అయితే హాఫ్ వరకు అయితే ట్రిప్పింగ్స్ వేసేసుకున్నాను. ఒక సైడ్ అయితే హ్యాపీ బర్త్‌డే భయ్యా అని రాద్దామని చెప్పేసి నేనైతే అలా వైట్‌గానే ఉంచేసాననమాట. ఇగో ఇట్లా అయితే చూడడానికి చాలా బాగుంది కదా! ఇప్పుడు మళ్ళీ బౌల్‌లోకి విప్పింగ్ క్రీమ్ ఉందిగా అది తీసుకొని దాంట్లో 1 డ్రాప్ అంతా బ్లూ కలర్ వేసుకున్నానండి. లైట్ షేడ్ కోసం అయితే ఏసేసుకున్నాను దీన్ని. మళ్ళీ పంపింగ్ బ్యాగ్‌లోకి తీసుకునేటప్పుడు బ్యాగ్‌కి సైడ్‌కి ఒక 1 డ్రాప్ అయితే బ్లూ కలర్ వేసేసాను. అందుకే ఇలా థిక్‌గా అయితే వస్తుంది. ఆ తర్వాత ఒక నోజిల్ తీసుకొని అయితే ఇలా సింపుల్‌గా ఫ్లవర్ లాగా ఏసుకుంటున్నాను. నేను తీసుకున్న నోజిల్ నెంబర్ నాకు తెలీదు. అది నేను మీషోలో తీసుకున్నాను కాబట్టి వాటికి నెంబర్స్ అయితే రాలేదు. గిట్లా అయితే స్ట్రెయిట్‌గా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఇటు వన్ సైడ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అటువైపు చూస్తే కొంచెం కేక్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది అంతే. ఇక చూస్తున్నగా గీ కేక్ అయితే ఇగ గిట్లుందండి. ఇప్పుడు ఏం చేశానంటే ఇంకొక నోజిల్ తీసుకొని ఇలా సైడ్స్‌కి అయితే చిన్నగా డిజైన్ పెట్టుకుంటున్నాను. ఈ నోజిల్ నెంబర్ కూడా నాకు తెలవదు. నా దగ్గర ఉన్న నోజిల్స్ ఏం నాకు తెలవదు నెంబర్సు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను నూర్ కంపెనీ నోజిల్స్ ఉంటాయిగా వాటిపైన నెంబర్స్ ఉంటే నేను వాటిని యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇవి మీషో నుంచి తీసుకున్నాను కదా! ఇవి చాలా చిన్న సైజు ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ అంతేం వస్తలేవు. ఇంకా దీంట్లో 1M నోజిల్ లేనే లేదు. 2D నోజిల్ ఉంటది కదా! అది చాలా చిన్నగా ఉందన్నమాట. నేను మంచి నోజిల్స్ అయితే త్వరలోనే తీసుకుంటాను. గిట్లా డిజైన్ ఏసుకున్న తర్వాత హ్యాపీ బర్త్‌డే అని రాసిన. నేను హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి నోజిల్‌తోని రాసాను కదా! నాకు అంత మంచిగా అనిపియలేదు. అందుకే మళ్ళీ రిమూవ్ చేసేసుకున్నానండి. రిమూవ్ చేసుకున్న తర్వాత పంపింగ్ బ్యాగ్‌లోకి మళ్ళీ బ్లూ కలర్ క్రీమ్ తీసుకొనైతే ఇలా రాసేస్తున్నాను. ఫస్ట్ రాసినప్పుడు అంత కాన్ఫిడెన్స్ అనిపియలేదు. చాలా భయంగా ఉంది. అందుకే అది కొంచెం అట్లా అనిపించింది. చూడడానికి మొత్తం లెటర్స్ అన్నీ కలిసిపోయినట్టుగా అనిపించింది. మళ్ళీ వాటిని రిమూవ్ చేసి అయితే ఇలా అయితే హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి రాస్తున్నాను. సెకండ్‌ది రాసేటప్పుడే నాకు అర్థమైంది. మనం మధ్యలో ఆగితేనే లెటర్స్ అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. మనం ఏంటి అంటే పేపర్ పైన ఇట్లా రాసుకుంటాం కదా! మొత్తం వర్డ్స్ అట్లా కంప్లీట్ చేసిన తర్వాత చూసుకోవాలి గానీ, మధ్యలో సగం రాసి చూసుకుంటే అది మొత్తం ఆగమైనట్టే ఉంటది అని చెప్పేసి నాకు అర్థమైంది. ఇక తర్వాత హ్యాపీ బర్త్‌డే భయ్యా అని రాసి, ఆ తర్వాత చిన్న హార్ట్ సింబల్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత కేక్ ఇట్లా కొంచెం ప్లెయిన్‌గా ఉంది అని చెప్పేసి నేను గోల్డ్ కలర్ బాల్స్ ఉంటాయి కదా! వాటినైతే వేసేసుకుంటున్నాను. మీకు ఇక్కడ మొత్తం నా హ్యాండే కనిపిస్తుంది కదా! నేను కెమెరా నా రైట్ సైడ్ పెట్టుకొని నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే. ఇక సైడ్‌కి కూడా కొంచెం బాల్స్ కనిపించాలి
చూడడానికి బాగుండాలని చెప్పేసి ఇట్లా అయితే కొంచెం చల్లినట్టుగా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మరి ఈ కేక్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే భయ్యా అని చెప్పేసి విషు తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి భయ్యా అని నేమ్ రాశాను అంతే. నా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కేక్ మీ అందరికీ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఏమైనా మిస్టేక్ చేసినట్టు మీకు అనిపిస్తే కూడా నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. Happy birthday to you. May God bless you. చెప్పు భువన్ హ్యాపీ బర్త్డే భయ్యా అను. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. दो आपने काटे की तो इसको अब निकालना पड़ेगा।